హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్త. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి సన్నబియ్యం సరఫరా అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. ఈ యొక్క సన్నబియ్యంతో పాటుగా 9 రకాల వస్తువులకి సంబంధించినటువంటి అప్డేట్, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైనటువంటి వార్తా ప్రకటన ఇది. సన్న బియ్యం పంపిణీ షురు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకి అందజేత అని చెప్పేసి కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమాన్ని ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో భాగంగా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకి సన్నబియ్యాన్ని పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. ఇదైతే ఒక శుభ సూచకమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. పేదలందరూ, ఆకలితో ఉన్నటువంటి వారందరూ దొడ్డు బియ్యం తినలేక దళారులకి అమ్ముకునేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి వారందరికీ సన్నబియ్యం ఇవ్వడం అనేది అభినందనీయం. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకి సన్నబియ్యం అందజేశారు. కార్డులో ఒకరికి 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో సన్నబియ్యం స్కీమ్ అమలు చేయలేదు లేదని, తెలంగాణలో మాత్రమే చేసిందన్నారు. రేవంత్ సర్కారు తీసుకున్న గొప్ప నిర్ణయమని మంత్రులు పొగిడారు. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నదని, ప్రజలు విపక్ష పార్టీల మాటలు నమ్మొద్దని కోరారు. ఈ నెలాఖరు వరకు బియ్యం పంపిణీ ఉంటుందని, రాష్ట్రంలో ఉన్న 90 లక్షల కార్డుల ద్వారా 2.85 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తామని, లబ్ధిదారులు తొందరపడవద్దని, ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. డీలర్లు దొడ్డు బియ్యం ఇస్తే తీసుకోవద్దని, అర్హులైన వారంతా సన్నబియ్యం తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా డీలర్లు ఈ యొక్క అధికారుల సూచనలను అతిక్రమించి దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్టయితే మీరు తీసుకోకుండా ఉండాలి అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. మీకు అలాంటి సంఘటన ఏదైనా ఎదురైనట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు. అలాంటి దారుణాలు ఎక్కడైనా జరుగుతున్నాయా? వీడియో చూస్తున్న మీరైతే అలా ఏమైనా జరుగుతున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ విలేజ్కి ఈ సన్నబియ్యం రవాణా కూడా అయ్యిందా లేదా? మీ డీలర్ షాప్కి సన్నబియ్యం అనేది రీచ్ అయ్యిందా? మీ డీలర్ షాప్ పరిధిలో ఈ సన్నబియ్యం పంపిణీ అనేది స్టార్ట్ అయిందా లేదా అనేది కూడా మీరైతే ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ చూడొచ్చు, కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసిన వివరాలు అధికారులు పరిశీలన చేస్తున్నారని, ఇంటింటి సర్వే పూర్తి కాగానే మే నెలలో అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అర్హులందరికీ కూడా మే నెలలో ఈ కొత్త కార్డులని ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సన్నబియ్యం పంపిణీ అయితే ప్రారంభించారు. మంగళవారం నుండి, అంటే నిన్నటి రోజు నుండి ప్రతి గ్రామంలో కూడా సన్నబియ్యం పంపిణీ అనేది స్టార్ట్ అయిపోయింది. వీటితో పాటుగా గతంలో ఇచ్చినట్టుగానే 9 రకాల వస్తువులు, ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లము, చక్కెర, నిత్యావసర వస్తువులు, గోధుమ పిండి, కందిపప్పు ఇలాంటివి 9 రకాల వస్తువులను కూడా త్వరలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన ఈ వీడియో. ఇలాంటి రేషన్ కార్డులకి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వీడియో అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.